లో ఇండియన్ అంబాసిడర్ని కిడ్నాప్ చేశారు. దాని గురించి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇండియన్ ఎంబసీ ఒక అర్జెంట్ మీటింగ్ అరేంజ్ చేశారు. నువ్వు వెంటనే రావాలి. ఇండియన్ హై కమిషనర్ ని పట్టుకున్నది పేరు మోసిన ఇంటర్నేషనల్ కిడ్నాప్ గ్యాంగ్. ఇది ప్యారిస్ లో జరిగింది కాబట్టి ఫ్రాన్స్ గవర్నమెంట్ అవమానంగా భావిస్తోంది. సో కిడ్నాపర్స్ గ్యాంగ్ అడుగుతున్న పెద్ద మొత్తం మేమే ఇవ్వబోతున్నాం. ఆయన్ని మేమే విడిపిస్తాం. డబ్బులు ఇచ్చాక కూడా ఈ గ్యాంగ్ చాలా మంది చెప్పారు. అలాంటప్పుడు ఏంటి నమ్మకం? హై కమిషనర్ ని ప్రాణాలతో కాపాడడం ముఖ్యం. అందుకని రెండు గవర్నమెంట్లకి సంబంధించిన వాడైతే దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడు. మిస్టర్ రాజశేఖర్, ఆర్మ్స్ డీలర్, చైర్మన్ ఆఫ్ యూరాసియన్ ట్రేడింగ్ కంపెనీ. హాయ్ సార్, హౌ ఆర్ యు? గుడ్. ఈసారి ఏం అసైన్మెంట్ తీసుకొచ్చావు? ముందు మీ నాన్నగారితోనే చెప్తాను. ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. మూడేళ్ళుగా బతిమాలుతున్నాను. నన్ను పెళ్లి చేసుకో. ప్లీజ్ వికీ, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నాన్న, సారా వచ్చింది. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఇతని ద్వారా నేను ఇండియన్ గవర్నమెంట్ కి చాలా డీల్స్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్ గా మార్షల్స్ డ్రగ్ మాఫియా చేతుల్లో ఇరుకున్నారు. 48 hours డెడ్ లైన్. €5 million అడిగారు. ఒప్పుకోక తప్పలేదు. Shiva. Daniel. Ah, allô. Money, money. Il est là-bas. Location magnifique. Oh merde, c'est quoi ça? Oh, money, money, money. Vite.
bienvenue chez Cartel. Enchanté de vous voir. Ah, mon affaire est douteuse, mais je gagne beaucoup d'argent. Je n'ai pas de contact en Europe et en Asie. J'ai besoin de leur aide. మీరు కొన్ని దేశాలకి గవర్నమెంట్స్కి ఆయుధాలు సప్లై చేస్తున్నారు, కానీ మేము తీవ్రవాదులకి మాత్రమే సప్లై చేస్తున్నాం. వాళ్ళు గొడవ పడుతూ ఉంటే అది మన ఇద్దరికి మంచిది. మేము కొలంబియా నుంచి ఎన్నో దేశాలకి సౌత్ ఆఫ్రికా ద్వారా డ్రగ్స్ స్మగుల్ చేస్తాం. రష్యా, చైనా నుంచి అదే సౌత్ ఆఫ్రికా ద్వారా ఆయుధాలు స్మగుల్ చేస్తాం. ఇండియాలో మా కాంటాక్ట్స్ అంత బలంగా లేవు. వాడి పేరు షెట్టి, ముంబైలో ఉంటాడు. కొన్ని రోజులుగా డబుల్ క్రాస్ చేస్తున్నాడు. టర్మ్స్ సరిగా లేవు, అందుకే వారితో డీలింగ్స్ ఆపేద్దాం అనుకుంటున్నాం. ఇక మీదట మా ఆయుధాలని మీ కంపెనీ పేరు మీదే పంపిస్తాం. మీరవి క్లియరెన్స్ చేసిస్తే చాలు, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా వాళ్ళు ఉన్నారు. పేమెంట్ కింద డ్రగ్స్ ఇస్తాం. వాటిని మీరు సౌత్ ఈస్ట్ ఏషియాలో అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. నా సన్స్ మిమ్మల్ని మిస్గైడ్ చేశారు. నాది డిఫెన్స్. నేను శాంతి కోసం ఆయుధాలని అమ్ముతున్నాను. మీది అఫెన్స్, విధ్వంసం కోసం అమ్ముతున్నారు. షెట్టికి మీకు ఉన్న గొడవల్లో నా కంపెనీని పావుగా వాడుకోకండి. మా యురేషియన్ ట్రేడింగ్ కంపెనీకి ఓ ప్రత్యేక గౌరవం ఉంది. మీ బిజినెస్కి వేరే వాళ్ళని చూసుకోండి.